అయ్యగారు చెప్పండి. అలాగే అండి. ఏంటి వీడియోలు చూస్తున్నారు కానీ లైక్లు కామెంట్లు చేయట్లేదండి. అందుకే మన వీడియోస్కి రీచ్ కూడా రావట్లేదండి. మా వీడియోస్ చూసి వెళ్ళిపోకుండా కొంచెం లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంటను కొట్టండి. అయ్యగారు 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 ఉన్నారా? అమ్మగారు లోపలే ఉన్నారా? ఏంటి స్టడీస్ ఎప్పుడు లేదు? బయటికి ఎక్కడికన్నా వెళ్ళారేమో. అయ్యగారు చెప్పకుండా ఎక్కడికి పోయారో. అవును, సత్యబాగారితో ఏదో పని ఉందన్నారు కదా, ఆడి దగ్గరికి వెళ్ళాడేమో చూద్దాం. సత్యబాగారు, ఏవండి సత్యబాగారు? ఏంటి ఎవరు పలకట్లేదు? కొట్టు తెరిచే ఉంది, మనిషి కనిపించలేదేటి? ఏరబోగారు, ఏంటి ఏరబోగారు? ఏంటి ఎవరూ కనిపించట్లేదు? అసలు ఏం జరుగుతుంది ఊర్లో? అయినా ఊర్లో జనాలందరూ ఎక్కడికి పోయారు? ఒక్కరు కూడా కనిపించట్లేదు. అంటే కొంప తీసి రే అవెంజరా, కనబడుతున్నానా? నిన్నేరా, పైకి లెగరా. ఏటండి మీ ఇంటికి ఎప్పుడు వచ్చాను? అయినా మీ గదిలో మీ మంచం మీద నేనెందుకు పడుకున్నాను? నీకేం గుర్తులేదా? రే అవెంజరు, ఏమైందిరా? చెట్టు కాలిపోతుందేంటి? ఆకాశంలో ఒక్క మబ్బు లేదు, అయినా పిడుగు పడింది. పచ్చని చెట్టు బొగ్గుమంటుంది. గాయత్రి మళ్ళీ వచ్చింది. అంటే గాయత్రి ఆత్మ మళ్ళీ వచ్చిందా? వచ్చిందని సిద్ధాంత్ గారు అన్నారు, మరి చూడాలి. సరే పద. ఎక్కడికండి? ఎక్కడికేంట్రా, ఆ దెయ్యం ఎవరినైనా ఆవహించి వాళ్ళని చంపేసే లోపే దాన్ని ఆపాలి. ఏంట్రా, నా మొక్కల్లో ఏమన్నా నైన్తారా కనబడుతుందా? అలా చూస్తున్నావు, మూసుకుని పద. మీరు వెళ్ళండి, నాకు ఓపిక లేదు. మరి అలా చెప్పొచ్చు కదా, అలా చూస్తుండకపోతే. సర్లే, నేను వెళ్ళి ఏంటో కనుక్కుంటాను, నువ్వు ఇక్కడే ఉండు. మీ ఇంట్లో ఎందుకండి? ఏమన్నా పని ఉందా? పని గురించి కాదే, మళ్ళీ మీ ఆవిడ నిన్ను ఎలా చూసింది అనుకో, కంగారు పడుద్ది. అందుకే నీరసం తగ్గేదాకా ఇక్కడే ఉండు. అలాగే అండి. సిద్ధాంత్ గారు, ఇదిగోండి ప్రసాదం తీసుకోండి. ఇప్పుడు ప్రసాదం ఎందుకండి? ఆగండి. ఏంటంటే ప్రసాదంలో పాయిజన్ కలిపారా? చిచి కాదండి, నేను మీకు ప్రసాదం ఇచ్చింది మీకోసం కాదు, మరి అవెంజర్ కోసం. అవునులేండి, దేవుడు ప్రసాదం తింటే కొంచెం నీరసమన్నా తగ్గుద్ది. మీకు ఇంకా అర్థం కానట్టుంది. నిన్న రాత్రి సమావేశంలో మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు అవెంజర్ని నేను గమనించాను. అతని శరీరం నీరసించిపోయింది, అతని కళ్ళు కమిలిపోయాయి. అవునండి, నిన్న పొద్దునుంచి ఫుల్ గొల్నొప్పులు అన్నాడు. ఆ నీరసానికి రాత్రి కొలిదీరు పడిపోయాడు. అది నీరసం వల్ల కాదు, తన శరీరంలో ఉన్న దుష్టశక్తి వల్ల.
ఒకసారి ఈ ప్రసాదం అతనికి తినిపించి చూడండి, మీకే అర్థమవుతుంది. రే అవెంజర్, సిద్ధాంత్ గారితో మాట్లాడాను రా. ఆ గాయత్రి ఆత్మ వల్ల మనకి ఏం ప్రమాదం లేదంట. ఇదిగో ప్రసాదం తీసుకో. వద్దండి దేవుడు ప్రసాదం తింటే కొంచెం నీరసమన్న తగ్గుద్ది. మూసుకుని తినేహా. వద్దండి, నాకొద్దు. ఒరే అరటి పొండే కదరా, తింటే ఒప్పుకొస్తుంది, తిను. వద్దు వద్దు దేవుడు ప్రసాదం వద్దంటే కొళ్ళు పోతాయి. వద్దు వద్దు. ఏంట్రా ప్రసాదానికి కూడా ఇలా అయిపోతున్నావు? తింటే ఏమవుద్ది? ఏది చేయబట్టు. నిన్నేరా, చెయ్యి జాపు. రే అవెంజరో, చెయ్యి జాపరా. ఇప్పుడు అర్థమైందా సర్పంచ్ గారు? బాగా అర్థమైందండి. మ్మ్. ఆడొంట్లో దెయ్యం ఉందని చెప్తే సరిపోయేదానికి డైరెక్ట్ గా దేవుడు ప్రసాదం ఇచ్చి మరీ పంపించారేటండి. కొన్ని చెప్పడం కన్నా చూపిస్తేనే బాగా అర్థమవుతుంది. సరిపోయింది. ఈయన ప్రాక్టికల్స్ అన్ని నా మీద ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నాడు. కానీ నాకెందుకో సందేహంగా ఉంది. ఏటండే? ఆత్మ దానంతటది ఆవహించలేదు. మరి మీరే చెప్పాలి. అనుకోకుండా ఆ దెయ్యం చెట్టు దగ్గరికి ఏమైనా వెళ్ళారా? అనుకోకుండా అంటే వెళ్ళామండి. అయ్యగారు అర్జెంట్గా ఊరు చివరికి రండి. ఊరి చివరకా? అక్కడ దెయ్యం చెట్టు ఉంది కదరా. ఇప్పుడు చెప్పరా, ఎందుకు రమ్మన్నావు? అదేటండే, మీరే కదా ఫోన్ చేసి అర్జెంట్గా ఎక్కడికి రమ్మన్నారు. ఆడేమో నేను ఫోన్ చేసి రమ్మన్నాను అన్నాడు, కానీ నాకేమో ఆడు ఫోన్ చేసి రమ్మన్నాడు. అంటే ఆ గాయత్రి ఆత్మే కావాలని మమ్మల్ని అక్కడికి రప్పించిందన్నమాట. అయ్యుండొచ్చు, కానీ అక్కడ ఇంకేదో జరిగింది. లేదండి, తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం. మనకు తెలియకుండా ఏదో జరిగింది. అదేంటో తెలుసుకోవాలి ముందు. అంతవరకు అవెంజర్ని జాగ్రత్తగా దగ్గరుండి గమనించండి. నేనా? ఆడొంట్లో దుష్ట శక్తిని పెట్టుకుని దగ్గరికి వెళ్ళమంటారండి? కంగారు పడకండి. ఒక ఆత్మ మనిషిని పూర్తిగా ఆవహించాలంటే కనీస సమయం పడుతుంది. అంతవరకు ఆత్మకి నచ్చని పనులు చెయ్యకుండా ఉంటే చాలు. అలాగే అండి. ఆత్మకి నచ్చని పనులంటే ఏటండే? ఇందాక ప్రసాదం పెట్టారు కదా, అలాంటివి. ఏటండి అయ్యగారు, నన్ను కుర్చీ కట్టేశారు. ఏం లేదురా, చెక్క కుర్చీలో పురికాసేసి కట్టేస్తే ఒంట్లో రోగం తగ్గుద్దంట. యూట్యూబ్లో చూశాను. ఈడు ఇలా కదలకుండా ఉంటేనే మనం ధైర్యంగా ఉండొచ్చు. ఏట్రా అలా దొక్కుతున్నా? ఏమైంది? ఏమో తెలీదండి, తెగ దగ్గు వచ్చేస్తుంది. సర్లే గాని నాకు చెప్పకుండా ఆ దెయ్యం చెట్టు దగ్గరికి ఏమన్నా వెళ్ళేవా? గట్టిగా చెప్పండి. అదే ఆ దెయ్యం చెట్టు దగ్గరికి ఏమన్నా వెళ్ళేవా? ఈడేంటి సైలెంట్ అయిపోయాడు?
రే అవెంజరు, రే అవెంజరు, గాయత్రి. ఆగండి, గుర్తు తెచ్చుకునివ్వండి. గుర్తెచ్చుకో గుర్తెచ్చుకో. మొన్న దెయ్యం చెట్టు దగ్గర అయ్యగారు ఎక్కడికి పోయారు? ఛీ కర్మ, ఈడొంట్లో ఆత్మ వల్ల ఈడు కూడా భయపడాల్సి వస్తుంది. ఏంటో నా బతుకు. అయ్యగారు ఒకసారి ఇలా రండి. పిలుస్తుంది అవెంజర్ గడా లేక ఆత్మ? అయ్యగారు గుర్తొచ్చిందండి. మొన్న రాత్రి మీరు ఫోన్ చేసినప్పుడు ఆ దెయ్యం చెట్టు దగ్గరికి వెళ్ళాం కదా. అమ్మో దెయ్యం చెట్టు, చూడకూడదు 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 చూడకూడదు. ఎవరది నన్ను పిలుతున్నారు? నా కోసమా? ఎవరండి పిలిచారు? అయినా దెయ్యం చెట్టు దగ్గర మీకు పని ఏంటండి? ఏంటి ఎవరండి మీరు? సరే మీరు సావండి, నేను వెళ్ళిపోతున్నాను. చెట్టు మళ్ళీ చిగురించిందేంటి? మళ్ళీ అదేమొచ్చేస్తుందేమో, తెంపేద్దాం ఆగు. మళ్ళీ ఆ చెట్టుకు ఆకులు వస్తే ఎక్కడ దయ్యం వస్తుందో అని నేనే తెంపేశానండి. ఓడి అమ్మ, ఈడు ఆకులు తెంపడం వల్లే ఇళ్ళలోకి దెయ్యం దూరిందన్నమాట. ఈట్రా ఏమైంది? మంచిలు తెమ్మంటావా? ఈడేంటి అంత గట్టిగా దొక్కుతున్నాడు? ఏమైందిరా? అంత గట్టిగా దొక్కకూడదురా. ఒరే, ఇంట్లో కక్కొద్దు. ఈడేంటి రక్తం కక్కాడు? వీడియో చూసారా? నచ్చిందా? మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకుండా ఏం చేస్తున్నారు? దెబ్బ కొడితే 1.5 టన్ను వెయిట్ రా. చూస్తారా? ఓరు బాబోయ్, మీరు ఆగండి. ఏంటి ఆయన అలాగే ఆవేశపడతాడండి. కొంచెం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీకు నచ్చిన డైలాగ్ ని కామెంట్ చేయండి. అలాగే మన కేర్ ఆఫ్ మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Da 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 da